అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. ఇక నుంచి నో టెన్షన్. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే డిజిటల్ పెన్షన్ చెల్లింపులు పెన్షనర్లకు మరింత సౌలభ్యం. పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులను మరింత సులభతరం చేయడంలో డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డీపీపీఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సాంప్రదాయ పేపర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. దీని ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్‌కు సంబంధించిన లావాదేవీలను మరింత వేగవంతంగా, భద్రంగా నిర్వహించుకోవచ్చు. డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ యొక్క ప్రయోజనాలు: సులభమైన యాక్సెస్. పెన్షనర్లు తమ డీపీపీఓను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్యాంకులకు వెళ్ళే అవసరం తగ్గుతుంది. రెండోది భద్రత మరియు నిల్వ. డిజిటల్ పీపీఓలు పూర్తిగా భద్రంగా నిల్వ చేయబడతాయి. ఇవి నష్టం చెందే అవకాశమే లేకుండా ఉండేలాగా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచే విధంగా రూపొందించబడ్డాయి. ఫిజికల్ కాపీలు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉండదు. వేగవంతమైన ప్రాసెసింగ్. పెన్నుతో లేదా మానవ మానవీయంగా ప్రాసెస్ చేయవలసినటువంటి హ్యూమన్ బీయింగ్‌తో అవసరం లేకుండా కాగిత పత్రాలతో పోల్చినట్లయితే డిజిటల్ పీపీఓలు చాలా వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. దీనివల్ల పెన్షనర్లు సమయానికి తమ పెన్షన్ అయితే అందుకోవచ్చు. పర్యావరణ హితం. పేపర్ వినియోగం తగ్గించడంతో గూడా ఈ విధానం పర్యావరణ అనుకూలంగా ఉంటుందనే ఒక భావనతో డిజిటల్ వ్యవస్థను వల్ల చెట్లు కొట్టేయడం తగ్గి పేపర్ వృధా చేయడం కూడా తగ్గుతుందని ఒక ఆలోచన. పారదర్శకత. దీనివల్ల ఈ విధానం పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తుంది. ప్రతి లావాదేవీ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. కాబట్టి ఏదైనా తేడాలుంటే వెంటనే గుర్తించి పరిష్కరించుకోవచ్చు. డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఎలా పొందాలి అంటే, పెన్షనర్లు తమ డీపీపీఓని పొందేందుకు కొన్ని చర్యలు చేపట్టాలి. అవేంటంటే, మొదటిది సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించండి. పెన్షన్ పంపిణీ చేసే అధికారం కలిగిన సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, పీపీఓ నంబర్ నమోదు చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేసి ధృవీకరించాలి. డిజిటల్ రూపంలో ఉన్న డీపీపీఓను డౌన్‌లోడ్ చేసుకొని భద్రంగా అయితే ఉంచుకోవచ్చు. డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రవేశపెట్టడంతో పెన్షనర్లకు పెన్షన్ వ్యవస్థ మరింత వేగవంతంగా, సురక్షితంగా మారింది. ఈ విధానం భవిష్యత్తులో పెన్షనర్లకు మరింత ప్రయోజనం కలిగించేలాగా అభివృద్ధి చేయబడుతుంది. ఇది ఇది పత్ర పరిక్షేపాన్ని అయితే తగ్గించడంతో పాటు పెన్షనర్లకు అధిక సౌలభ్యం కలిగించే ఆవిష్కరణగా అయితే నిలుస్తుందనే ఒక ముఖ్యమైన ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ యొక్క డిజిటల్ పీపీఓని తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, త్వరలో మన ఏపీలో కూడా డిజిటల్ పీపీఓలయితే అందుబాటులో రానున్నాయి. సో, దీనివల్ల మనకు ట్రాన్స్‌పరెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆన్‌లైన్ వ్యవస్థ కాబట్టి డిజిటల్‌గా మనకు ఎటువంటి అందులో మార్పులొచ్చినా సరే ఈజీగా మార్పులు చేసుకోవచ్చు. అలాగే మనము ఫిజికల్ డాక్యుమెంట్‌ను పోగొట్టుకున్నా సరే ఇది మనకు ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి మన యొక్క పీపీఓ నంబర్‌తో ఎనీ టైమ్ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి సౌలభ్యాన్ని గత ఆహ్, మనకు అప్‌డేట్ అవుతున్న డిజిటల్ యుగంలో అప్‌డేట్ అయ్యే కొద్దీ గతంలో కొన్ని సర్టిఫికేట్‌లు ఇలాగే చేశారనమాట. ఫిజికల్ సర్టిఫికేట్స్ పోతున్నాయన్న నేపథ్యంలో డిజిటల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొచ్చారు. అవి మనకు ఆహ్, ఆ యొక్క మన యొక్క నంబర్ కొట్టగానే ఆధార్ నంబర్ కొట్టగానే ఆ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, అదే విధంగా మనకు ఈ యొక్క భద్రతా భారం అంటే ఒకవేళ పీపీఓ ఎక్కడ పెడితే ఎక్కడ పోతుందో అనే భయం కూడా లేకుండా మనము ఈ డిజిటల్ పీపీఓ మీద ఆధారపడవచ్చనమాట. అందులో దీన్ని ఒక చోటు నుంచి మరొక చోటికి ఆన్‌లైన్‌లో ఈజీగా పంపుకోవచ్చనమాట. సో, కాబట్టి ఎస్‌డిఓ గారి దగ్గర నుంచి ఈ విధంగా ఏజీ ఆఫీస్‌కి పంపాలన్నా ఈ డిజిటల్ కాపీస్ ఇవన్నీ కూడా అట్ ఎ టైమ్ ఒకేసారి సెండ్ చేయబడతాయి. ఫిజికల్‌గా ఒక డాక్యుమెంట్‌ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపించాలంటే అది మనకు
టైమ్ టేకెన్ ప్రాసెస్ అనమాట. ట్రావెల్ చేసి వెళ్ళాలి కాబట్టి ఇది ఆన్‌లైన్ వ్యవస్థ కాబట్టి మనకు అట్ ఏ టైమ్ అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. సో, దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయని గుర్తించిన ప్రభుత్వం డిజిటల్ పీపీఓలనైతే తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.